ఆరోగ్యాన్ని ఇచ్చారు, బలపరిచారు, కృపాక్షేమాలతో నింపారు. మన ప్రేమించి దేవుడు 8వ నెలలో ప్రవేశం చేశారు. ఇది యేసయ్య ప్రేమ. ప్రపంచంలో ఇలాంటి ప్రేమను పొందుకోలేక చాలామందిని సహాయకు ఉండిపోయారు. మన సంఘాన్ని, మన కుటుంబాలను దేవుడు ప్రేమిస్తూ దీవిస్తూ మంచి ఆరాధన చేసుకోవటానికి మరొక నెలలో మనందరినీ ప్రవేశింపజేసి దేవుని నామాన్ని కనపరుచుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. గత మాసంతో మనం ఉపవాస ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన చేశాం. ఏమని ప్రార్థించామంటే, నెలంతా కాపాడారు, మీ కొందనాలు మరొక నెలస్తున్నారు, మాకు మరొక మాసంలోకి మేము ప్రవేశిస్తున్నామయ్యో, ఈ నెల కంటే వచ్చే నెలలో కూడా వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి, పాల్పరచండి అని దేవుని దగ్గర విచారణ చేస్తే మనము దేవుడు మనకు గొప్ప వాగ్దానము ఇచ్చారు. నాకు తెలిసిన విషయం. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని నాకు బయలుపరిచారు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 10వ వచనం నాకు ప్రభించినటువంటి వాగ్దానం. ఈ మాసమంతటి కొరకు, మనందరి కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, నేను ఉన్నాను, అధైర్యపడొద్దు, నేను ఉన్నాను, మీ దేవుడను, మీరు విచారణ చేస్తూ ఉంటే, మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఆలకించాను, మీ అందరిని గొప్ప చేస్తానని నా దేవుని వాగ్దానం. 65 యెషయా గ్రంథం 65:10. ఎవరంట? నన్ను గూర్చి దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ఎవరయ్యే వాళ్ళు? నా ప్రజలు, నా జనులు, నేను నా రక్తులు కడగబడ్డవారు, నా పేరు పెట్టబడ్డవారు, వారి సహాయాల కోసం, మేలుల కోసం నేతకు వచ్చారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, విచారించారు, విచారణ చేశారు. విచారణ చేసినట్టు వారు ఎవరయ్యా అంటే, నేను దేవుణ్ణి అయితే, నేను వారికి దేవుడను అయితే, వారు నా ప్రజలు, నా ప్రజలు నా యొద్దకు వచ్చి, నా ప్రజలు నా ముందు మోకరించి, నా ప్రజలు నన్ను అడిగారయ్యో, సహాయం చేయయ్యో, నెలంతా కాపాడయ్యో, 8వ నెలలో ప్రవేశిస్తున్నా, మేము నెలంతా దీవించయ్యని ప్రార్థన చేశారట. నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల ఏంటంటే, ఎప్పుడైతే ప్రార్థన చేసి అడిగారో వారి ప్రార్థనకు జవాబుగా షారోను గొర్రెల మేత భూమినికి ఇస్తున్నా నేను, సమృద్ధినిస్తున్నా నేను. షారోన్లో ఉన్న ఆశీర్వాదం, షారోను భూమిలో ఉన్న దీవెన, నా గొర్రెలుగా ఉన్న మీకు సమృద్ధినిస్తున్నాను నేను, దీవిస్తున్నాను నేను. ఈ దీవెన తీసుకోండి, బలపడండి, నెలంతా సాగిపోండి, నేను మీతో కూడా ఉంటాను, మీతో వస్తూ ఉంటాను, ఆదరిస్తూ ఉంటానని నా దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని తన ప్రజలు అనబడే మీకు దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం ప్రకారంగా మనందరం దేవుని దగ్గర బలపడే వారిగా ఉండాలని మనవి. లేఖనానికి వెళ్దామండి. చదవబడే వాక్య భాగములో ఏమి రాయబడి ఉందో 10వ చూద్దాం. నేను ప్రాకారము వంటి దానను అయితిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము కలిగిన దానిగా ఉంటిని అని ఇక్కడ షులమితి మాట్లాడుతూ ఉంది. ఈ షులమితి మాట్లాడుతున్న మాట దేని గురించి అంటే, వధువు సంఘము షులమితి అయితే ఆమె మరొక సంఘంతో మాట్లాడుతుంది. ఏంటి చెల్లి, నువ్వు ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటావు, స్టాండ్గా ఉంటావు, మీద వంగిపోతున్నావు, మేము పడిపోతున్నాం, జారిపోతున్నాం, నీతో పాటు మేము స్పీడ్కి నడవలేకపోతున్నాం, ఏంటి నీకున్న ప్రత్యేకత, ఏమిటి అంత స్పీడ్ నీకేంటని ఆమె అడిగారు. చలికత్తెలు అంటే మిగిలినటువంటి వారు అని చెప్పింది. నేను ఎందుకు పడిపోకుండా నా ఆత్మీయ జీవితము
స్టాండర్డ్గా ఉంటానికి కారణం ఏంటిదని, నేను ప్రాకారం వంటి దానను. ప్రాకారం అనేది చాలా శ్రేష్టం. యెరూషలేములో ప్రాకారము చాలా వెడల్పుగా ఉంటుంది. ఆ ప్రహరీ గోడ పైన, ఆ ప్రహరీ మీద మరొక వ్యాను బస్సు వెళ్ళొచ్చు. అలాంటి శ్రేష్టమైన ప్రహరీ గోడ కాపుదలగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. దాన్ని పడేయటము ఎవరి వల్ల కాదు. అలాగే యెరూషలేము యొక్క ప్రాకారము ఎంత గట్టిదో, యెరూషలేము ప్రాకారము ఎంత స్ట్రాంగ్గా ఉందో, అలాగే నా ఆత్మీయ జీవితం, నా భక్తి జీవితం, నా ప్రార్థనా జీవితం, నా ఆత్మీయ అనుభవం, ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే ప్రాకారం అంటే శ్రేష్టముగా ఉండాను. అందుకని నా చలికత్తులారు వినండి, నేను ప్రాకారం వంటి దానను. ప్రాకారం లాగా నేను స్టాండర్డ్గా ఉన్నాను. నేను ప్రాకారం ఎంత గట్టిగా ఉంటుందో అలాగే నేను కూడా నా ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితము ప్రాకారములాగా ఉంది. అందుకనే మీకులాగా క్షణక్షణము వంగిపోతుల్లా, పడిపోతుల్లా, జారిపోతుల్లా స్థిరంగా ఉన్నాను. కారణం ఏంటంటే నేను ప్రాకారం లాంటి దానను. మన కుటుంబాల్లో కూడా ప్రహరీలు ఉంటాయి. దేశాలకి రాజకోటలో ఉన్న వారికి ప్రహరీ ఉంటుంది, సరిహద్దులో ప్రహరీలు ఉంటాయి, ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం దేని గుర్తు అంటే కాపుదలకి గుర్తు, భద్రతకు గుర్తు. ఆ ప్రాకారాన్ని చాలా స్ట్రాంగ్ కడతాడు. ఎవడొచ్చి తంతే పడిపోయినట్టు కాదు. ఎంతమంది తన్నును, ఎంతమంది దండెత్తి వచ్చి దాని మీద యుద్ధం చేసినా సరే పడిపోకుండా స్థిరంగా స్ట్రాంగ్గా ఉండే ప్రాకారాలు మనకు ఉంటాయి. అలాగే ఈ అమ్మాయి అంటుంది, నేను ప్రాకారం వంటి దానను. వాళ్ళు అడిగారు, నువ్వు ప్రాకారం లాగా ఉంటానికి కారణం ఏంటి? ప్రాకారం అంత స్ట్రాంగ్, ప్రాకారం అంత గట్టిగా, ప్రాకారం అంత బలంగా, ప్రాకారం లాగా పడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటానికి కారణం ఏంటి అడిగితే అని చెప్పింది, నేను ప్రాకారం లాగా ఉండటానికి కారణంటే యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు నన్ను విమోచించాడు, నా దేవుడు నన్ను కొనుక్కున్నాడు, నా దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. ఆ రోజు నుంచి ఏ రోజైతే నా దేవుడు నన్ను విమోచించాడో, విమోచించిన రోజు నుంచే నా ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు యేసు పునాది మీద నిలబెట్టాను, పునాది మీద కట్టుకుంటూ వచ్చాను నేను. అందుకని నా భక్తి, నా ఆత్మీయ జీవితం స్టాండర్డ్గా ఉంది. ఎంత స్టాండర్డ్ అంటే ప్రాకారం లాగుండా నేను, నా భక్తి ప్రాకారం లాగా స్థిరంగా ఉంటే కారణంటే నేను క్రీస్తు యేసు పునాది పైన నిలబడ్డాను. పునాది మీద నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాను. పైన కట్టుకోదు. నేను పొద్దాక పడిపోతున్నావు, జారిపోతున్నావు, ఆగిపోతున్నావు, నీ భక్తిలో స్థిరం లేదు. కారణం ఏంటంటే నీవు నీ పునాది క్రీస్తు యేసు లేదు. అవంటుంది, నేను నా పునాదిని, నేను ప్రాకారంలాగా ఉన్నాను. నేను ఎందుకు ప్రాకారంలాగా ఉండవు నువ్వంటే నా ఆత్మీయ జీవితము పడిపోకుండా ప్రాకారం అంత స్టాండర్డ్గా, ప్రాకారం మంది గట్టిగా ఉంది. ఎందుకయ్యా, ఏంటి విశేషం అంటే అవంటుంది, నేను క్రీస్తు యేసు బండ పైన లేక పునాది పైన నిలబడ్డాను. నేను నా ఆత్మీయ జీవితాన్ని యేసు క్రీస్తు అనే బండ పైన, పునాది పైన కట్టుకున్న కారణం చేత నేను పడిపోకుండా స్థిరముగా, స్టాండర్డ్గా, ఎంత స్టాండర్డ్ అంటే ప్రాకారం లాంటి దాని ఉన్నా నేను. ప్రాకారము ఎంత గట్టిగా స్థిరంగా ఉందో అలాగే నా ఆత్మీయ జీవితము, ప్రార్థన జీవితము, నా జీవితం స్టాండర్డ్గా ప్రాకారం లాగా ఉండాను. అందుకు కారణం ఏంటంటే నేను క్రీస్తు యేసు పునాది మీద నిలబడ్డాను, కట్టబడ్డాను. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10-11 చదువుదాం. మళ్ళీ చదవమ్మా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, అమ్మాయి చదవండి, అమ్మాయి
చదవమా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల, తెలుగు చదువు నేర్చుకోవాలి, మీరు బాగా నేర్చుకోండి. నేర్పరి అయిన శిల్పకారుని వల్లే నేను పునాది వేసి తిని మరి అక్కడ వచ్చి దాని మీద కట్టుకుంటే ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి. నేనేసే పునాది, నా పునాది మీద మీరు కట్టుకోవాలి, నిలబడాలి. శిల్పకారు వల్ల నేను పునాది వేశాను. ఎవరైతే యేసుక్రీస్తు పునాది మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే, అలా కట్టుకున్న వారు ఎలా ఉంటారంటే ప్రాకారంలాగా ఉంటారు. ఆమంటుంది, నేను ప్రాకారం లాంటి ద్వారా నేను ప్రాకారం స్టాండర్డ్గా స్థిరంగా ఉండాను. నేను ఎందుకంటే నా ఆత్మీయ జీవితాన్ని నేను క్రీస్తు యేసు పునాది మీద కట్టాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 దాకా. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద ఇక్కడంట ఎందుకు ఏ పునాది అంటే అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద నా ఆత్మీయ జీవితాన్ని కట్టబడ్డా. నేను మనుషులు వేసిన పునాది కాదు. నువ్వు మాటి మాటికి పడిపోతున్నావంటే, జారిపోతున్నావంటే, ప్రాకారం స్టాండర్డ్ లేదంటే నువ్వు మనుషులు వేసిన మామూలు మనుషులు వేసిన పునాది మీద నీ ఆత్మీయ జీవితం కట్టుకున్నావు. నేను యేసయ్య వాక్యం ఉంది, ఎందుకు అంత స్థిరంగా ఉండవమ్మా, ప్రాకారంలాగా ఉండి కాడవేంటి అంటే అవంటుంది, నేను అపోస్తలులను ప్రవక్తలను వేసిన, నిర్మించిన, చెప్పిన క్రీస్తు యేసు పునాది మీద నా జీవితాన్ని కట్టుకున్నాను, పునాది మీద నా జీవితాన్ని నిలబెట్టాను. నేను అందుకనే మాటి మాటికి పడిపోకుండా నేను ప్రాకారం వంటి దారికి ఉండాను. నేను క్రైస్తవుడు పడిపోకుండా ఆత్మీయ జీవితము ప్రాకారంలాగా ఉండాలంటే, ప్రాకారం స్థిరంగా ఉండాలంటే, నేను ఆమెలాగా నువ్వు కూడా నేను ప్రాకారం లాంటి దారని, నేను నా భక్తి ప్రాకారం లాంటిది, నా ఆత్మీయ జీవితం చాలా ప్రాకారంలాగా స్థిరంగా ఉంటుంది. అన్ని ఇతరులకు సాక్ష్యం చెప్పాలంటే, సాక్షిగా ఉండాలంటే నీ జీవితము, నీ బతుకంతో, నీ ఆత్మీయ జీవితము ప్రాకారంలాగా ఉండాలంటే నీ స్థితి ఎక్కడ ప్రారంభించంటే క్రీస్తు యేసు పునాది మీద. కానీ పునాది లేకుండా, పునాది ఉండి కూడా పడిపోతున్నారు జనం. పునాది మీద అందరూ తెలిసిన వాక్యం ఉంటుంది బైబిల్లో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25, మత్తయి సువార్త 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తైలు కట్టుకొనను, వాన కురిసెను, వరదల వచ్చను, గాలి కొట్టను, కానీ అది ఎందుకని బండ మీద ఉంది. అది పునాది ఎక్కడుందయ్యా? యేసుక్రీస్తులా ఉంది. నీకు శ్రమ రాగానే, కష్టం రాగానే, బాధ రాగానే, వాన రాగానే పడిపోతున్నావు, జారిపోతున్నావు, వెనకైపోతున్నావు. ఎందుకంటే నీ పునాది స్థిరం కాదు. నీ పునాది క్రీస్తు యేసు పైన లేదు. నీ పునాది యేసు మీద లేదు. అందుకని నీవు మాటి మాటికి పడిపోతున్నావు. అవంటుంది, నేనంటే ప్రాకారం లాంటి దారం, నేను మీలాగా నేను పడిపోటాకి మనుషులు వేసిన పునాది మీద నేను కట్టబడలేదు. అపోస్తలులను ప్రవక్తలను యేసుక్రీస్తు ప్రభుల వారు వేసిన యేసుక్రీస్తు పునాది మీద బండ పైన నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాను నేను. అందుకని నేను
పడిపోకుండా స్థిరంగా ప్రాకారంలాగుండా నేను అని చెప్పింది. మన జీవితాల్లో నీకు ఆ సాక్షి ఉందా? నీ పక్క సహోదరి అలా ఉన్నావేంటమ్మా, అంత స్ట్రాంగ్ ఏంటి నీ భక్తి? అసలు భక్తి స్ట్రాంగ్ ఏది మన దగ్గర? నీకు భక్తి స్ట్రాంగ్ భక్తి అది ఎక్కడ, ఎలా అంటుంది? నీ భక్తికి ఎంత స్ట్రాంగ్ ఏంటమ్మంటే, నేను పునాదిలాగా ఉన్నాను, ప్రాకారంలాగా ఉన్నాను. ఎలా ఉండగలుగుతున్నాను అంటే, ఎలా ఉండవమ్మను అంటే అవంటుంది, నేను క్రీస్తు యేసు బండ పైన పునాది పైన నిలబడ్డాను. నేను క్రీస్తు యేసులో పునాది వేసుకున్న వలన నేను ప్రాకారం దానిగా నా ఆత్మీయ జీవితం ఉంది. అందుకే నేను శ్రమ రాగానే, శోధన రాగానే మాటికి పడిపోకుండా నిలబడున్నాను, నిలిచే ఉన్నాను. నేను ఏంటి కారణం అంటే, నా పాదములు లేక నా విశ్వాసము, నా భక్తి, నా ఆత్మీయ జీవితము ఎక్కడ పునాది అంటే క్రీస్తు యేసులో పునాది వేయబడింది. క్రైస్తవుడే, విశ్వాసమే, దేవుడి దూరం అయిపోతున్నాను, దేవుడితో సరే సంబంధం పెరిగిపోతుంది. నీకు కారణం ఏంటంటే నీ పునాది సరిగా లేదు. ఆ స్త్రీలాగా నువ్వు కూడా నేను ప్రాకారం పెడతాను, నేను వాన వచ్చిందా రాని, ఎండ వచ్చిందా రాని, ఎంతమంది నా మీద దండొచ్చి దురాత్మ సమూహములు నా మీద దండెత్తి వచ్చి దాడి చేస్తే సాతాను పారిపోవాలి తప్పనించి నేను పడిపోను. నేను ఏ సాతాను సరే నా మీద దాడి చేస్తే, ఏ సాతాను నా మీద ప్రభావం చేస్తే, దురాత్మ సమూహాలు వచ్చి నా మీద దాడి చేస్తే దురాత్మలు పారిపోవాలి తప్ప నేను పడిపోను. కారణం నేను క్రీస్తు యేసు బండ మీద, క్రీస్తు యేసులో నా ఆత్మీయ జీవితం కట్టుకున్నాను. నేను క్రీస్తు యేసులో నా పునాది మీద కట్టాను. నేను నా జీవితాన్ని యేసులో ఉన్నాను. నేను యేసు క్రీస్తు ప్రభు మీద నిలిచి ఉన్నాను. నేను ప్రాకారం పెడతాను. నేను ఏ దాడి నన్ను ఏమీ చేయలేదు అని చెప్పే స్థాయిలో క్రైస్తవులు ఉండాలి. రాక దినాల్లో ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తులో నిలిచి ఉండి లోకానికి సాక్షి ఉంటే, నేను ప్రాకారం పెట్టుదానయ్యా, శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, తుఫాను వచ్చిందా, లేక సాతాను ఆమె దాడి చేస్తుందో అది పారిపోవాలి తప్ప నాకేమవదు. ఎందుకంటే నేను క్రీస్తు యేసు మీద పునాదిలో నిలిచాను కాబట్టి నా ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే అది ప్రాకారం వంటిదిగా ఉండెను అన్నాడు. రెండోది, ఆ చలికత అడిగారు, ఏందక్క నువ్వు ఇంత స్ట్రాంగ్ ప్రాకారంలాగా ఉండావు ఏంటక్క అంటే అని చెప్పింది, నేను ప్రాకారంలాగా ఉండటానికి, ప్రాకారం అంత స్టాండర్డ్గా నా ఆత్మీయ జీవితం ఉండటానికి మరో కారణం ఏంటే, నేను అంధకార క్రియలు విసర్జించేశాను. నేను యేసు ప్రభులో రాకముందు అంధకార క్రియలు ఉన్న దగ్గర ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించానో, ప్రార్థనలో బలపడ్డానో, యేసులోకి వచ్చానో, యేసుక్రీస్తు కలవ రక్తంలో కడగబడ్డానో, పరిశుద్ధపరచబడ్డానో, అప్పుడే నేను అంధకార క్రియలు అంటే నాలో ఉన్న చీకటి గుణ లక్షణాలు, చీకటి క్రియలు లయపరిచాను. నేను అంధకార క్రియలు విసర్జించేశాను. నేను రోమపత్రిక 13:12 చదువుదాం. రోమా 13:12 చదువుదాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనందరము అంధకార క్రియలు విసర్జించాయో అవంటుంది. నేను రాకముందే నేను గుర్తెరిగాను. నేను అంధకార క్రియలు కలిగి ఉంటే, అంధకార క్రియలు నాలో ఉంటే, మాతో ఉంటే నేను ప్రాకారంలాగా ఉండే అవకాశం లేదు. ఆ అంధకార క్రియలే నన్ను, నాట్య జీవితాన్ని పాడు చేస్తుంది. ఏదైతే నాట్య జీవితాన్ని పాడు చేస్తుందో అలాంటి అంధకార క్రియలు నేను వెంటనే యేసుక్రీస్తు వచ్చిన వెంటనే అంధకార క్రియలు విసర్జించాను. నేను చీకటి క్రియలు లయపరిచాను. నేను
అంధకార సంబంధంలోంచి బయటకు వచ్చేసాను నేను. చీకటి పనులు మానేశాను నేను. చీకటి క్రియలు మానేశాను నేను. అంధకార క్రియలు విసర్జించాను నేను. అది పాపం, అది శాపం. అంధకార క్రియలు చేసే ఎవడు చేస్తాడో వాడు శాపగ్రస్తుడు, బలహీనుడు. అందుకని నేను వెంటనే దాని నుంచి బయటకు వచ్చేసాను అని. మరి రాడు క్రైస్తవుడు మారుమనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు, ప్రభుతో ఉంటున్నాడు. అంధకార క్రియలు విసర్జించావా? అంధకార క్రియలు పెట్టుకునే నువ్వు యేసుని వెంబడిస్తున్నావు. అంధకార క్రియలు జీవిస్తూనే నీ ప్రాకార గుండా చెబుతున్నావు. నువ్వు ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడలేకపోతున్నావు అంటే, ఆత్మీయ జీవితంలో పరిపూర్ణ పరిశుద్ధమైన జీవితం నీకు లేదంటే, పరిపూర్ణత లేని జీవితం జీవిస్తున్నావంటే, ఇంకా నీ లోపట, నీ శరీరములో, నీ ఆలోచనలో అంధకార క్రియలు కలిగి ఉండేను. అంధకార క్రియలు విసర్జించలేకపోయావు నువ్వు. అంధకార కాబట్టి నేనైతే అంధకార క్రియలు విసర్జించేశాను నేను. ఏపీఎస్సి పత్రిక 5:11. ఏపీఎస్సి 5:11. ఏపీఎస్సి అమ్మా, నిష్ఫలమైన, గమనించాలి, నిష్ఫలమైన ఏంటంటే ఈ ప్రయోజనమా నిష్ప్రయోజనమా? అంధకార క్రియలు. పాపము చేస్తే పాపం నిష్ప్రయోజనం, విడిచిపెట్టాలి. నాకు నచ్చినటువంటి ఒక మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రం పక్కన కూర్చుంటే చాలామంది తప్పు చేసిన అమ్మాయిని, ఈ వ్యభిచారం చేసింది, పాపం చేసింది, తరుగుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు అంటే యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడో ఆడకి వెళ్ళారు. తరుగుకుంటూ వెళ్ళిపోతే అక్కడ యేసు ప్రభు వారి కింద ఏదో రాస్తూ ఉండెను అని ఉంది బైబిల్లో. ఏ రాష్ట్రం వేస్తాయంటే వాళ్ళందరూ వెళ్ళారు, ఆ అమ్మాయి పెట్టారు. అమ్మాయి ఒక్కటే నిలబడి ఉంది, దోషిగా, పాపిగా. ఆమె పాపం ఉంది కాబట్టి పాపిగానే నిలబడి ఉంది. అందరూ రాళ్ళు పెట్టుకుని కొట్టండ్రా అంటున్నారు, కేకలు వేస్తున్నారు. యేసు ప్రభు ఏమో రాస్తూ ఉండెను. ఏం రాస్తున్నాడు ఆయన కింద? ఏం రాస్తున్నాడు కింద అంటే బైబిల్లో ద్వితీయోపదేశకాండం 22:22లో మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 22:22 చూడండి మరి. ఒక్కడు స్త్రీతో శయనిస్తూ ఉండగా కనబడితే వాళ్ళిద్దరూ, అనగా ఆ స్త్రీతో పాపము చేసిన వాడు, ఆ స్త్రీయు చంపబడవలేను. అక్కడాగమ్మా, ఇది రాస్తున్నాడు యేసు కింద. ఏమో రాస్తూ ఉండేను. ఏం రాస్తున్నాడు కింద? అయ్యా కింద ఏం రాస్తున్నాడంటే, ఆమె ఒక్కదాన్ని తెచ్చారే మీరు, ఒక్కదాన్నే తెచ్చారు. ఆ పాపం చేస్తేనే కదా తెచ్చారు మీరు. ఏమంటారు వాళ్ళు? ఈ అమ్మాయి విచారణ చేస్తుంది, అయ్యో విచారణ చేస్తుంది, చంపండి. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెను చంపాలి కదా, రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి కదా, చంపుతావయ్యా అన్నారు. వెరీ గుడ్, చంపాల్సిందే. మోషే ధర్మశాస్త్రం ప్రకారం చంపాల్సిందే. ఎలా? ఇద్దరు రావాలి. ఎలా? పాపం చేసి అబ్బాయి అమ్మాయి ఇద్దరు తీసుకురావాలి. మరి మీరేమో అమ్మాయిని తెచ్చారు. ఆడాడి అబ్బాయి ఆడి శిక్ష ఆడుకొద్దా? శిక్ష ఆడదానికి ఇసుకేసి మగోడు కొద్దా? మగోడు బద్దగించాడు గాడు, మదవెక్కింది గాడికి. వాడు మదవెక్కి పొరులు తేనగా అయిపోయి పట్టుబడింది. వాడాడి. ఏసే ప్రశ్న, అమ్మాయిని ఒక్కదాన్ని తెచ్చి రాళ్ళు పెట్టి కొట్టండి, చంపండి అంటారు మీరు. మంచి చంపేద్దాం. మరి ఈ అమ్మాయితో పాపం చేసాడు ఒకడు ఉన్నాడు కదా, వాడేడయ్యా? వాడు ఎక్కడో, వాడిని తండ్రిపోండి. వాళ్ళు ఏడయ్యా? వాళ్ళు లేకపోతే ఈమెను శిక్షించే హక్కు నీకు లేదు. ఇద్దరు పాపం చేస్తే
ఇద్దరు పట్టుకోవాళ్ళు, ఇద్దరు తేవాళ్ళు, ఇద్దరు చంపాలు, ఒక్కదానికే శిక్షాత్వం అయ్యానవు. ఆ మాట రాస్తాడు కింద. అది చూసి వాళ్ళు యేసయ్య అన్న మాటకి సిగ్గుపడి వెళ్ళి ఈ మాట ఏం చెప్తానంటేను, ఆ అమ్మాయి అమ్మ వాళ్ళకి ఏం చేయలేదా, ఏం చేయలేదయ్యా, ఏ శిక్ష వేయలేదా, ఏ శిక్ష వేయలేదయ్యా, నేను కూడా నీకు ఏ శిక్ష వెయ్యను అని చెప్పి వెంటనే ఆమెలో ఉన్న అంధకార క్రియలో విసర్జించెను. అక్కడే యేసు ప్రభు దగ్గరే ఆమెలో ఉన్న అంధకార క్రియలు, చీకటి సంబంధాన్ని అక్కడ వదిలేసేసింది. తిరిగి యేసుక్రీస్తు ప్రేమను, క్షమాపణ పొందుకొని లేచి వెళ్ళిపోయాను. హల్లెలూయా. కడపటి బూర మ్రోగగానే కన్ను రెప్ప పాటున సంగమా సర్వంగమా పరలోక రాజ్యము ప్రతిబింబమా మన యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు పేగెత్తో, రెండు హస్తాలు చూపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందయ్యా అంటే, నేను ప్రాకారంలాగా ఉండాను, నేను కారణం ఏంటంటే అని చెబుతుంది. నేను ప్రాకారంలాగా ఉండటానికి కారణం ఏంటంటే నాలో ఉన్న అంధకార క్రియలో విసర్జించాను. అవి నిష్ప్రయోజనం. ఏ నిష్ప్రయోజనమో వాటిని నేను విసర్జించేసా. ఈనాడు క్రైస్తవులుగా ఉండే నీవు ఏమి విసర్జించకుండానే, వదిలేయకుండానే క్రైస్తవులాగా చలామణైపోతున్నావు. గుడికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, బాప్తిసం పొందావు, బతుకు మారలా. ఎలా ఎలా? అందుకే నువ్వు ప్రాకారం ఉండలేకపోతున్నావు. ప్రాకారం వల్ల ఉండాలి. నువ్వు నీ ఆత్మీయ జీవితం ప్రాకారంలాగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి. నీకు ఉండాలంటే నిష్ఫలమైన అంధకార క్రియలను అందులో పాలివాడిగా ఉండకుండా వాటిని ఖండించి విసర్జించాలి. నువ్వు అంధకార క్రియలు విసర్జించాలి. నువ్వు వదిలేయాలి, నువ్వు మానేయాలి. నువ్వు అప్పుడే నువ్వు ప్రాకారం లాంటి దానిగా ఉండగా ఏం మానం. లోపల ఉంటాయి, పైన ఉంటాయి, భక్తుల్లాగా ఉంటాం. ఎలా? అందుకని మాటికి నువ్వు పడిపోతున్నావు, జారిపోతున్నావు. యేసయ్య అన్నాడు, ఆమంటుంది, నేను ప్రాకారాలయ్యో, ప్రాకారంలాగా ఉండాను. నేను ఎందుకు ప్రాకారంలాగా ఉండావంటే నేను అంధకార క్రియలు విసర్జించాను, నేను చీకటి క్రియలు లయపరిచాను, నేను వదిలేశాను. నేను అవి నిష్ప్రయోజనం, అయ్యో ప్రయోజనం కాదు. వాటి వల్ల నాకు విలువ రాదు, గౌరవం రాదు, ఘనత రాదు. అందుకని ఏది నాకు ఆత్మీయ జీవితానికి భంగం కలిగిస్తూ ఉందో వాటిని నేను విసర్జించేశాను. నేను ఆయన వచ్చాడు లోకంలోకి, అంధకార క్రియలు విసర్జించండి, మానుకోండి అని చెప్పాడు. కానీ ఇంకా నా క్రియలు చెడ్డమైనందు వలన ఇంక వాటిని మానలేకపోతున్నాను, అంకే పడిపోతున్నాను. పడిపోకుండా ప్రాకారంలాగా ఉండాలంటే నీలో ఉన్న అంధకార క్రియలు విసర్జించాలి. యోహాను సువార్త 3:19 చదువుతాం. యోహాను 3:19. నా తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను,
కానీ గమనించాలి, వెలుగు లోకములోనికి వచ్చాను, కానీ తమ క్రియలో చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమించలేక చీకటినే ప్రేమిస్తూ చీకటి క్రియలు చేస్తూ ఉండాను. వెలుగుని ఎదుకు వచ్చేసింది, వెలుగుని ముందుంది, వెలుగు నీలోకి వచ్చేసింది, కానీ నీ లోపల చీకటి జీవితం విడుదల కారణం చేత తమ క్రియలు చెడ్డవి అయిన సందర్భాన్ని బట్టి నీ క్రియలు సరిగా లేని కారణం చేత చీకటినే ప్రేమించితివి, అంధకార క్రియలే ప్రేమించితివి, దాన్ని విసర్జించలేకపోతున్నావు నువ్వు. ఇప్పుడు ప్రేస్ అన్నాడు, దాన్ని విసర్జించాలి నువ్వు. ఎవడైతే అంధకార క్రియలు విసర్జిస్తాడో, అంధకార క్రియలు మానేస్తాడో, అంధకార క్రియలు ఖండిస్తాడో, వారు ప్రాకారం లాంటి వారుగా ఉందురుగాక. ప్రాకారం ఉండాలి. నేను ఏమంటుంది, నేను అందరికంటే మీ అందరికంటే నేను శ్రేష్టంగా ఉండాలి. నేను ఏంటి శ్రేష్టత అంటే, నేను ప్రాకారం వంటి దానని, నేను ప్రాకారం వల్ల ఉండాలి. నేను ఎందుకు ప్రాకారం వంటి దానిగా ఉండవమ్మా అంటే, నేను అంధకార క్రియలు విసర్జించేశాను, అంధకార క్రియలు లయపరిచాను, అంధకార ఖండించేశాను, అంధకారం దూరంగా వచ్చేసాను. నేను ఏది అంధకారమో ఏది నిష్ప్రయోజనమో వాటిని ఖండించి విడిచిపెట్టేశాను. నేను వాటిని విసర్జించిన కారణం చేత నేను పరిశుద్ధపరచబడ్డాను. అందుకని నా ఆత్మీయ జీవితం చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆత్మీయ జీవితం చాలా స్ట్రాంగ్గా ఉంది, గట్టిగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను. నేను ఎంత బలం అంటే ప్రాకారం అంత బలం నా ఆత్మీయ జీవితం. నన్ను ఎవడో ఏలబెట్టి వంచలేడు, ఎవడు ఆమె దాడి చేయలేడు. దురాత్మ సమూహం వచ్చి ఆమె దాడి చేస్తే నా ఆత్మీయ జీవితం పాడు చేయలేడు. ఎందుకంటే నేను క్రీస్తు యేసుతో కూడా అన్ని విడిచిపెట్టేసి జీవించాను అన్నాడు. మూడవ చెప్పాడైనా, ఎందుకో నువ్వు ప్రాకారంగా ఉండావంటే, నేను క్రీస్తు యేసుతో కూడా నిలిచి ఉన్నానయ్యా. యేసు ప్రభు నాతో ఉన్నాడు, నేను యేసు ప్రభుతో కూడా ఉండా. ఇద్దరు మిళితమైపోయా మేము. యేసు ప్రభు ఏమో నాలో ఉన్నాడు, నేనేమో యేసు ప్రభుతో ఉండా. ఇద్దరు కలిసి ఉన్న కారణం చేత నా ఆత్మీయ జీవితం అండి, ఆత్మీయ జీవితం ప్రాకారంలాగా ఉందయ్యో. అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు నేను ధరించుకున్నానయ్యో. యేసుక్రీస్తు ప్రభువుని నేను కలిగి ఉన్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువుని నేను ధరించుకున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభు నేను కలిసి ఉన్నందువలన నేను ప్రాకారం వంటి దానిగా ఉన్నాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 17 చదువుదాం. గలతీ 6:17. గలతీ 6:17. నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు, ఏంటది, నేను యేసుక్రీస్తు యొక్క ముద్ర నా శరీరం ధరించుకున్నాను. నేను ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టలేడు. ఏ శ్రమ ఏ హాని నాలోనికి రాదు. కారణం ఏంటంటే నేను క్రీస్తు యేసుని ధరించుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నాను. ఇక మీదట ఏ శ్రమ ఏ శోధన ఏ వ్యాధి ఏ పాపము నా మీద దాడి చేయలేదు, నన్ను పడగొట్టలేదు, పడగొట్టే సాహసం చేయలేదు. ఎందుకంటే నేను యేసుక్రీస్తు ప్రభు ఏకమై ఉన్నాము, ఒక్కటిగా ఉన్నాము. యేసు ప్రభు నాలో ఉన్నాడు, నేను యేసు ప్రభులో ఉన్నాను. యేసుక్రీస్తు శిలువ యొక్క ముద్ర, ఆత్మ ముద్ర నేను కలిగి ఉన్నాను, నేను ధరించాను. నేను అందుకని నాకు ఏ హాని రాదు. నే ప్రాకారంలాగుండా నేను ఎంతమంది దండ్రి వచ్చినా సరే నన్ను ఏమీ చెయ్యదు. మరి యేసు ప్రభుని ధరించావా? నువ్వు ధరించారా? మీరు
ఈ మాటను చాలాసార్లు చెప్పాను నేను. క్రీస్తు యేసు ధరించుకున్నావా? ప్రాకారాలకు ఉండావా? ప్రాకారాలకు స్ట్రాంగ్గా ఉండావు నీవు? నీ ఆత్మీయతతో ప్రాకారంలో స్ట్రాంగ్గా ఉందో? ప్రాకారాలకు ఉండావా నీవు? పడిపోకుండావు? నన్ను ఎవడేం చేయలేడు, ఏ పాపం నా మీద దాడి చేయలేదు, దాడి చేసినా అది పారిపోవాలి తప్ప నన్ను ఏమవుదు నాకని చెప్పే సాహసం చెప్పే ధైర్యంగా చెప్పే ఆత్మీయస్థితి నీకుందా? ఉండాలంటే నీవు యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవాలి. యేసు నీలో ఉండాలి, యేసు కలిగి ఉండాలి. పౌలు అన్నాడు, క్రీస్తు యేసు ముద్ర నేను కలిగి ఉన్నాను, యేసుని కలిగి ఉన్నాను, నేను నాకే హాని కలగదు, నేను ప్రాకారంగా ఉంటాను, నేను నా జీవితం ఆత్మీయ జీవితం ప్రాకారంలో స్ట్రాంగ్గా ఉంది. కారణం ఏంటంటే ఆత్మీయ జీవితము క్రీస్తు యేసులో ఉంది. యేసు ప్రభువారు నేను కలిసి ఉన్నామయ్యా. యేసు ప్రభుల వారు నేను కలిసే ఉన్నాం. నేను మొన్న కూడా చెప్పా ఏబు గురించి. ఏబు గ్రంథం 29 చూడ 14 చూద్దాం. వాక్ టైం అయిపోయింది. ఏబు గ్రంథం నేను ఇక్కడ గమనించాలి మనం. ఏబు అంటున్నాడు, ఏబు మీదకి సాతాను దాడి ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయింది అంటే శరీరం కుళ్ళిపోయింది, ఆస్తి పోయింది, ఆరోగ్యం లాస్, ఆనందం లాస్, ఆస్తి లాస్, అన్ని నష్టాలే, అన్నీ పోయినాయి. స్నేహితులు 3 వచ్చారు, పొద్దాక ఏబుని అవమానకరంగా హేళకోళంగా హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు. నీ దేవుడు ఏమాయనయ్యో, నీ దేవుడు ఏమాయను అంటుంటే ఏమంటాడు, నేను ప్రాకారాంటి వాడను, నేను ప్రాకారాంటి వాడను, నేను శరీరం పోయిందో, ఆస్తి పోయిందో, బిడ్డలు పోయారా, అన్నీ పోయినా సరే నా భక్తి నాలో నుంచి వేరవలా. నా ఆత్మీయ స్థితి ఆత్మీయ జీవితం చాలా స్ట్రాంగ్గా ఉంది. నా ఆత్మీయ జీవితం చాలా స్ట్రాంగ్గా ఉంది. నా ఆత్మీయ జీవితం ప్రాకారంలాగుంది. నా ఆత్మీయ జీవితం ఆత్మీయ బతుకు ప్రాకారంలాగా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉందయ్యా. ఏమవదు, ఇంకా సాతాను నా మీద ఎన్ని దాడి చేస్తారే ఏమి ఎందుకయ్యంటే నీతిని వస్త్రముగా యేసుక్రీస్తు ప్రభుని నేను ధరించుకున్నాను. దేవుడు నాలో ఉన్నాడు, దేవుడితో నేనున్నాను. నా దేవుడు నేను కలిసి ఉన్నందువల్ల నాకే హాని రాదు. ఎందుకంటే నా ఆత్మీయ జీవితము ప్రాకారంలాగా ఉందయ్యా, ప్రాకారంలాగా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభుల వారు నేను కలిసే ఉంటున్నాం, కలిసే జీవిస్తున్నాం, కలిసే ఉన్నాం. మేము ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. మీ ఇద్దరు కలిసి ఉన్నందువలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రాకారంగా ఉన్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు నీలో ఉంటే, నీతో ఉంటే, నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఆయన కలిగి ఉంటే, ఆయన ధరించుకుంటే ఎప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు ఆత్మీయ జీవితంలో. ప్రార్థన మిగిలిన భాగాన్ని వచ్చే వారం చూద్దాం. టైం అయిపోయింది. మోకరించండి, ఒక్క నిమిషం మోకరించండి అమ్మా. ఈ ఉదయ కాలంలో వాక్యం నీకు అర్థమైతే, దేవా నేను ప్రాకారం లాంటి దగ్గర ఉండాలి సయ్యా. ఇప్పుడు దాకా నాకు కావాలి సయ్యా. నా ఆత్మీయ స్థితి ఆత్మీయ జీవితం ప్రాకారంతో స్టాండర్డ్గా ఉండాలి తండ్రి. అందుకు కారణం ఏంటంటే ప్రభువా, నేను పునాది మీద ఉండాలయ్యా. క్రీస్తు యేసు పునాది మీద నేను నిలబడాలి ప్రభు. ఆ ఆత్మీయ జీవితం పునాది మీద కట్టడానికి సహాయం చేయ్యా అని ప్రార్థన తీసుకమ్మా. దేవా మీరు నాతో ఉంటే, నాలో ఉంటే, నేను కలిగి ఉంటే ప్రభువా నా ఆత్మీయ జీవితము ప్రాకారంగా స్టాండర్డ్ ఉంటుందయ్యా. ఆ స్థితి నా దయచేయ ప్రభువా అని ప్రార్థన చేసుకోమ్మా. అక్క ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయమ్మా. అందరూ ప్రార్థన చేసుకోండి, ఎవరు మౌనంగా ఉండద్దు.
ప్రార్థన చేయగలరు. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన. కొత్త నెలలోకి ప్రవేశము చేశారు. నెలంతా కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ నామంలో బలపరచండి, సహాయం చేయండి. నీ కృపాక్షేమాలు, కృపా దీవెనతో వీళ్ళందరూ నింపండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో మోకరించిన చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా సంఘాన్ని దీవించండి. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ నామంలో బలపరచండి. ఈరోజు జరిగే ప్రభు బల ఆరాధన కార్యక్రమంలో ప్రభు క్రమంగా, మర్యాదగా, నీకు మహిమకరముగా, పరిశుద్ధంగా జరిగించండి. మీ నామంలో మీరు మహిమ తెచ్చుకోనమని, ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి దాకా మాతో ఉండమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందులో